హాయ్ అండి. అందరికీ స్వాగతం. టుడే మనము ఇండియన్ పాలిటీలో సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. మనము పాలిటీలో అన్ని టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఆల్ టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాము. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ టాపిక్ బై టాపిక్. అండ్ మనం ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఎలా మొదలైంది, దాని హిస్టరీ ఏంటి, ఫీచర్స్ ఏంటి, గవర్నమెంట్ స్ట్రక్చర్, రైట్స్, ఆర్టికల్స్, వాటెవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద యూపీఎస్సీ సిలబస్ వి విల్ ట్రై టు స్టడీ హియర్. ఓకే. సో, ఇందులో మన ఫస్ట్ టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌లో మనము ఏమేమి చూస్తామంటే, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇంపార్టెంట్? అనేది చూద్దాము. ఫస్ట్ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ అనేది ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. అంటే ఇది భూమి మీద ఇదొక్కటే లా అనేసి. అంటే మన భూమి అంటే మన ఇండియా మీద. ఓకే. మన భారత భూమి మీద. అండ్ ఇట్ టెల్స్ అస్ హౌ గవర్నమెంట్ వర్క్స్. గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, ఎవరికి ఏ పవర్స్ ఉన్నాయి, అండ్ సిటిజన్స్ రైట్స్ ఏంటి అనేది మనం చూస్తాం. ఇంకా వితౌట్ వితౌట్ దిస్ కాన్స్టిట్యూషన్, ఈ కాన్స్టిట్యూషన్ లేకపోతే కంట్రీ అనేది క్యాప్టెన్ లేని షిప్ లాగా అయిపోతుంది అనమాట. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు కాన్స్టిట్యూషన్ లేకుండా. కాన్స్టిట్యూషన్ అంటే అదే. అండ్ వి విల్ సీ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ద కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇట్ లిమిట్స్ ద గవర్నమెంట్ పవర్. గవర్నమెంట్ పవర్ని లిమిట్ చేస్తుంది. నో వన్ కెన్ యాక్ట్ ఆర్బిటర్లీ. అంటే ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాజ్యం పాలించలేరు. నెక్స్ట్, ప్రొటెక్ట్స్ రైట్స్. ఇది మన హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రిలీజియన్ అనేది. ఓకే. నెక్స్ట్, ఇట్ ఎన్షూర్స్ ద రూల్ ఆఫ్ లా. అంటే ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా, మస్ట్ ఫాలో ద లా. ప్రతి ఒక్కళ్ళు లాని ఫాలో అవ్వాలి. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ద స్ట్రక్చర్. ఇది డిఫైన్స్ లెజిస్లేచర్, లైక్ మన గవర్నమెంట్ ఎలాగుండాలి అనేది స్ట్రక్చర్ పొందిస్తుంది ఇది. ఓకే. అండ్ ఫిఫ్త్ పాయింట్, ఇట్ మెయింటైన్స్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ప్రివెంట్స్ ద మిస్యూజ్ ఆఫ్ ద పవర్. ఇది ఎవరు ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి అనేసి చెప్తుంది అనమాట గవర్నమెంట్కి. నీ పవర్ ఇదే, అది నీ పవర్ ఇది, నీ పవర్ అది అని అనేసి. ఇది మన పవర్ని మిస్యూజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. నెక్స్ట్, ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనే లేదనుకోండి, గవర్నమెంట్ సడన్గా లాస్ని చేంజ్ చేసేయచ్చు, ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేసేయచ్చు, మన హక్కుల్ని తీసేసుకోవచ్చు. ఇక కాన్స్టిట్యూషన్ అనేది అన్నిటిని ప్రివెంట్ చేసి మన కంట్రీని స్మూత్గా రన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇది మన ఇండియన్ డెమోక్రసీకి వెన్నెముక లాంటిది అనమాట. సో ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకుంటే మనం మిగతా పాలిటీ టాపిక్స్, రైట్స్, పార్లమెంట్, ఫెడరలిజం అవన్నీ కూడా చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మనము హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ చూద్దాం. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.